సో ముఖ్యంగా చూసుకోండి సార్ వెరసి దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతని దుకాణం సర్దుకుని వీళ్ళందరినీ వదిలేసి ఎప్పుడోకప్పుడు పోతాడు. అతను నమ్ముకుని ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడు. అందరూ సింహం బోను పగలు కొట్టుకుని బయటకు వస్తుంది, సింహం అంతకంటే ఎక్కువ కసి మీద జూలు విదుల్చుకుని బయటకు వస్తుంది. బోను పగల కొట్టక్కలేదు, బక్సిక్కిపోయిన సింహం ఆ ఊసంలోంచి సన్నంగా వచ్చేది ఈతలకి. ఇప్పుడు ఇంత లావు ఉన్నదనుకు రాలేదు, బాగా బక్సిక్కిపోయింది అనుకున్న అలాగనే ఆ రెండు ఊసల మధ్య దూరేద్ది వచ్చేది బయటకు వస్తుంది. సునకం సింహం కాదు. సో ఇంటి చుట్టూ కూడా కంచి విషయంలో కూడా చాలా ట్రోల్స్ చూడండి. చాలా దుర్మార్గం ఏంటంటే, నా అనుమానం ఏంటంటే ఇతనికి ఇంటర్నేషనల్ థ్రెట్ ఏదో ఉందండి. ఇతను మాఫియాలతో ఏదో సంబంధాలు ఉన్నాయి, డ్రగ్ మాఫియా. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా. లేకపోతే అంత సెక్యూరిటీ ఏంటి అవసరం నీకు? ఎన్ఎస్జీ ప్రాడక్ట్ చంద్రబాబు గారికి లేనప్పుడు, ఈ దేశ ప్రధానమంత్రికి అంత సెక్యూరిటీ లేనప్పుడు నీకు ఉందంటే నువ్వు మాఫియా లీడర్ అయి ఉండొచ్చు, గాడ్ ఫాదర్ సినిమాలో లాగానే. ఇప్పుడు ఇతను డ్రగ్ మాఫియాతోటో లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగో ఉమెన్ ట్రాఫికింగో ఇలాంటి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తోటి ఇతను సంబంధాలు ఉండి వాళ్ళతో ఏమైనా విభేదాలు వచ్చి వాళ్ళు డబ్బేమో దొబ్బేసేయడానికి ఇతను చెప్పిన మాట వినకుండానే వాళ్ళు నీ సంగతి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు థ్రెఫ్ట్ ఉంటేనే అటువంటి ఇనప కచ్చడాలు పెట్టేసుకుని ఎక్కడ దొరకకూడదని అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాడు అతను బయటికి వెళ్ళకుండానే. నీకు 6 కిలోమీటర్లు హెలికాప్టర్ వాడాడు. ఇలాంటివన్నీ అంటే చాలా దీని మీద విచారణ కమిషన్ వేసి దీని మీద రాకప్ చెప్పాలి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని మన దేశ భద్రతకు సంబంధించి ఉంటారు గూఢచారులు. అలాంటి వాళ్ళకి అప్ చెప్పి ఈ కథ ఏంటి, వీడు ఏడుపు మొగం వేసుకుని ఎర్రోళ్ళ కంపడుతున్నాడు కానీ ఈ వెనకాల కథ ఏంటో చూడాలి. నీకు పెద్ద పెద్ద డాన్లు గట్ట ఏం చేస్తారు, వాళ్ళు కాఫీ కూడా తాగరు, వాళ్ళు పాలు తాగుతారు, మందు గట్ట తాగరు, కానీ ఇలాంటి పచ్చినెత్తులు తాగుతారు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు అబ్బాయి పాలు కూడా తాగడండి అయినా చెప్తారు. మరి ఏం తాగుతారంటే కొంచెం పచ్చిగా అప్పుడే పీక్ కోసింది రక్తం ఉంటే పట్టుకుని తాగుతారంటారు. అలాంటి కూడా అతను. పోలవరానికి జగన్ ద్రోహం, ఘోరమైన ద్రోహం చేశారు, క్షమించడానికి నేరం చేశారని చెప్పేసి అన్నారు. నిజంగా పోలవరంలో ఇంతవరకు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎంత పని కూడా చేసి లేరనా? పని చేయలేదు కానీ డబ్బు మాత్రం ఇచ్చాడు మెగా కృష్ణారెడ్డికి. 1500 కోట్లు పని చేశారు వాళ్ళు. 7600 కోట్లు తెచ్చారు కేంద్రం నుంచి. ఇంకోటి ఏంటంటే అతను చేసిన అన్యాయం ఏంటంటే, ఆ నిర్మాణం ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, గోడలు కడతా ఉంటారు, రూఫ్ వేయకుండా సగంలో వదిలేశారు అనుకో, వానకి వర్షానికి ఎండకి కూలిపోయి పోతాయి. డయాఫ్రమ్ వాళ్ళు కానీ కాపర్ డ్యామ్ కానీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి నిర్మించాలి. అది కంటిన్యూ చేయాలి, లేదంటే ఆ పటిష్టత పోద్ది. అంటే ఇప్పుడు ఎంత ప్రమాదం దాన్ని మళ్ళీ చూసి కట్టాలి. అలాంటి ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్మాది కాకపోతే ప్రజలకు ఉపయోగపడేది ఆధునిక దేవాలయం అది. దానివల్ల సాగునీరు, తాగునీరు, జల విద్యుత్తు, బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అంటారు దాన్ని అతను కావాలని పాడుపెట్టేశాడు. దాన్ని పూర్తి చేసి ఉంటే అతను మానసిక స్థితి సరిగ్గా లేదని ఎందుకంటున్నానంటే, మామూలుగా అయితే దాన్ని పూర్తి చేసాడు. సాధారణమైన వాడు నువ్వైతే కూడా సీఎం లేదా మొక్షన్పతులు అమ్ముకుంటారు, వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళకి ఏం చదువు కట్టలేదు, ఏ దారి లేక వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళని తీసుకెళ్ళినా కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెడతారు. సగం అయింది, అది పూర్తి చేద్దాం ఉందనుకుంటారు. ఆ పూర్తి చేసేస్తే వాళ్ళ నాన్నతోటి అతనితోటి 2 విగ్రహాలు పెట్టుకుని టికెట్ 200 పెడితే కూడా బోల్ డబ్బు అవుతుంది వాడికి. వాళ్ళకి కావాల్సిన రెడ్డి గారికి ఒకటి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఆడి టికెట్లు అమ్ముకుంటూ ఉంటాడు. అలా కూడా ఉపాధి వచ్చిన వాళ్ళకి. దాన్ని ఎంత దారుణం పాడు చేసాడంటే, అంటే ఈ మనిషి మానసిక స్థితి ఎలా ఉంది. అమరావతిని రైతులు ఇచ్చారు, అది పూర్తి చేస్తే అది ఎంత పేరు వస్తుంది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, మనకి ఒక రకమైన ధైర్యం. మనవాడు ఉన్నాడు రా, మన రాష్ట్రం, మన రాజధాని ఉంది, మన పోలవరం ప్రాజెక్టు. ప్రజలు కూడా ఆలోచించారులే, 10 ఏళ్లలో అమరావతి అనేది రాజధానికి లేకుండా పోయింది. రాజధాని లేని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ని రకాల ముడ్డిగిన తప్పులు పెట్టుకుని, నీ ముడ్డిగిన దీన్ని తప్పులు పెట్టుకుని ఈవీఎంలు అని చెప్పి మళ్ళీ కొత్త అంశాలు బయటకు తీసుకొస్తారు. ఏదో డైవర్ట్ చేయాలి కదా అది.